అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 4న కోబ్రా షార్ట్ సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. అస్తర్ కమాండర్ ఎథరిక్ ఎర్త్ కోర్ క్రిస్టల్ను తన కంట్రోల్లోకి తీసుకున్నారు మరియు భౌతిక ధ్రువ మార్పుకు సరైన క్షణం వచ్చే వరకు భూమి భ్రమణాన్ని పూర్తిగా స్థిరీకరించగలరు. డార్క్ ఎనర్జీని తొలగించడం అనేది ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. మల్టీవర్స్ అంతటా కాంతితో పూర్తిగా అలైన్ కాని అనేక జీవులు ఇప్పుడు పూర్తిగా కాంతి వైపుకు వస్తున్నారు. లైట్ ఫోర్సెస్ భౌతిక జోక్యం యొక్క అసంబద్ధ భయాన్ని దాదాపు పూర్తిగా అధిగమించారు. ఈ సమయంలో కేవలం నిర్దిష్ట మరియు వ్యూహాత్మక అడ్డంకులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని ఇప్పుడు పాక్షికంగా చర్చిస్తాను. 1996 నుంచి డార్క్ ద్వారా లైట్ ఫోర్సెస్లో తీవ్రమైన చొరబాటు జరిగింది. పాజిటివ్ మిలిటరీ గ్రూపులు, వైట్ హ్యాట్లు, వైట్ నొబిలిటీ వర్గాలు, పాజిటివ్ డ్రాగన్ సమూహాలు, పాజిటివ్ టెంప్లర్స్ గ్రూపులు దాదాపుగా అన్ని డార్క్ ఏజెంట్లచే క్రూరంగా ఇన్ఫిల్ట్రేట్ చేయబడ్డాయి. దీంతో ఈ గ్రూపులు ఎక్కువ భాగం ప్రస్తుతం పనిచేయని స్థితిలో ఉన్నాయి. దీని ఫలితంగా వైట్ నొబిలిటీ ప్రతినిధులు ఒక టెంప్లర్ గ్రూప్ మరియు ఒక వైట్ డ్రాగన్ గ్రూప్ తప్ప మిగతా గ్రూపులు ఎక్కువ భాగం మిషన్కు ఏ విధమైన మద్దతు ఇవ్వలేకపోయాయి. వ్యూహాత్మకంగా రెసిస్టెంట్ మూవ్మెంట్లో జరిగిన ఇన్ఫిల్ట్రేషన్ ఇంకా ఎక్కువ నష్టాన్ని కలిగించింది. ప్లానెట్ ఎక్స్పై ఏర్పడిన బ్రేకవే సివిలైజేషన్ 1960 చివరిలో సీక్రెట్ స్పేస్ ప్రోగ్రామ్ సూపర్ సోల్జర్స్ ద్వారా స్థాపించబడి 1975 నాటికి వలస రాజ్యాల శిఖరాగ్రానికి చేరుకుంది. ఇది 1999లో చివరకు విముక్తి పొందిన ఇల్యూమినాటి మైండ్ కంట్రోల్ నాగరికత మరియు రెసిస్టెంట్ మూవ్మెంట్కి సహాయం చేయడానికి భూమికి వచ్చిన రెండో తరమైన సూపర్ సోల్జర్స్ వ్యక్తులు. అయితే వారు కూడా పూర్తిగా మైండ్ ప్రోగ్రాం నుంచి స్వేచ్ఛ పొందలేదు. 2012 తర్వాత ఈ గ్రూప్లో జెస్యూట్ ఏజెంట్లు చొరబడ్డారు. కొంతమంది జెస్యూట్ ఏజెంట్లు సూపర్ సోల్జర్స్ పీపుల్ ద్వారా మరియు ఆ తరువాత ప్లానెట్ ఎక్స్ ద్వారా అండర్ గ్రౌండ్ రెసిస్టెంట్ మూవ్మెంట్లోకి చొరబడి బ్లాక్ నొబిలిటీ అధిపతులకు నిరంతరము రిపోర్ట్లను పంపుతూ ఉన్నారు. వారు ఎక్స్ రెసిస్టెంట్ వర్గాన్ని హైజాక్ చేయగలిగారు. ఆ వ్యక్తుల్లో చాలామంది లిబరేషన్ మిషన్ను చురుకుగా దెబ్బతీస్తున్నారు. ఉదాహరణకు కోవిడ్ వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి తప్పించుకోవడానికి అనుమతించడం ద్వారా ఉపరితల కబాల్ గ్రూపుల గురించి తప్పుడు సమాచారాన్ని రెసిస్టెంట్ కంప్యూటర్లలో నాటడం ద్వారా, అలాగే లైట్ వర్కర్లకు ఆర్థిక సహాయాన్ని చురుగ్గా నిరోధించడం ద్వారా ఆర్థిక రీసెట్తో గందరగోళం చేయడం వంటి చర్యలు చేశారు. బ్లాక్ నొబిలిటీ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే రెసిస్టెంట్ మరియు ఇతర లైట్ ఫోర్సెస్ కైమెరాను మరియు చీకటి వర్గాలను తొలగించే వరకు వేచి ఉండటం, ఆ తరువాత బ్లాక్ నొబిలిటీ ఫుడ్ చైన్లో అగ్రస్థానంలో ఉంచడం, సరైన సమయానికి ఇన్ఫిల్ట్రేట్ ఏజెంట్ల ద్వారా రెసిస్టెంట్ను స్వాధీనం చేసుకోవాలని మరియు చివరికి మొత్తం సోలార్ సిస్టమ్ను జయించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ పూర్తిగా విఫలమైంది. రెసిస్టెంట్ మూవ్మెంట్లోని అగ్రశ్రేణి వ్యక్తులకు ఈ ఇన్ఫిల్ట్రేషన్ గురించి ముందే తెలుసు. వారు సరైన సమయానికి చర్య తీసుకోవడం కోసం ఓపికగా ఎదురు చూశారు. ఆగస్టు 21 అసెన్షన్ పోర్టల్ తెరిచిన తర్వాత, ముఖ్యంగా ఆగస్టు 29న మన ధ్యానం తర్వాత లర్కర్లో చాలా వరకు తొలగించబడింది. దాంతో వారు ఇన్ఫిల్ట్రేషన్ని నిర్మూలించడానికి సీక్రెట్ ప్లాన్ను ప్రారంభించారు. భారీ మరియు చాలా ప్రభావవంతమైన ఆపరేషన్లో సుమారు 50 కోట్ల ప్లానెట్ ఎక్స్ ప్రజలు ఈ సోలార్ సిస్టమ్ నుంచి బయటకు తరలించబడ్డారు. ఇప్పుడు వారు వర్గీకరణ అంటే సార్టింగ్ ప్రాసెస్ ద్వారా వెళుతున్నారు. వారిలో కొందరు తమ ద్రోహం కారణంగా సెంట్రల్ సన్లోకి పంపించబడతారు మరియు కొందరు లైట్ని అంగీకరించి హీల్ అయ్యి పునరుద్ధరించబడతారు. ప్లానెట్ ఎక్స్ ఇప్పుడు ఆ వ్యక్తుల నుంచి పూర్తిగా విముక్తి పొందింది. ఇప్పుడు ప్లానెట్ ఎక్స్ లిబరేషన్ కార్యకలాపాలకు గెలాక్టిక్ ఫెడరేషన్ యొక్క ప్రధాన స్థావరాల్లో ఒకటిగా ఉంది. ఈ ఆపరేషన్కి ముందు అండర్ గ్రౌండ్ రెసిస్టెంట్లో దాదాపు 7 కోట్ల మంది ఉన్నారు, కానీ ఇప్పుడు కొన్ని లక్షల మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారు ఇప్పుడు భారీ పునర్నిర్మాణ ప్రక్రియ ద్వారా వెళుతూ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్తో సహకరిస్తున్నారు. దాని గురించి చర్చించడానికి ఇప్పుడు స్వేచ్ఛ లేదు. ఈవెంట్ లేదా లిబరేషన్ ప్లాన్ ఇప్పుడు పెద్ద అప్గ్రేడ్ మరియు ఆప్టిమైజేషన్లో ఉంది. వాటి గురించి వివరాలు చెప్పగలనా అనేది స్పష్టంగా చెప్పలేను. వాటికి సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడించగలను. ఉపరితల వైట్ హ్యాట్లలో ఇన్ఫిల్ట్రేషన్ సమస్య పరిష్కరించబడుతుంది. అలాగే
AI నానైట్స్ మరియు క్లోన్లకు సంబంధించిన పరిస్థితులను కూడా పరిష్కరించబడతాయి. ఈ పాక్షిక సమాచారం ఆధారంగా అంచనాలు మరియు నిర్ణయాలు చేయటం మానుకోవాలని ప్రజలకు సూచిస్తున్నాను, ఎందుకంటే ఆ నిర్ణయాలు మరియు అంచనాలు చాలా తప్పు కావచ్చు. ప్రకాశవంతమైన భవిష్యత్తు గురించి ప్రేరణ పొందడానికి ఒక వీడియో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. న్యూయార్క్లో అసెన్షన్ వర్క్షాప్లో మరింత సమాచారం విడుదల చేయవచ్చు. ఇంకా కొన్ని స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వర్క్షాప్లో మీరు కూడా మాతో పాటు చేరవచ్చు. అక్టోబర్లో కూడా టోక్యోలో మరొక అసెన్షన్ వర్క్షాప్ కూడా ఉంటుంది. మీకు అక్కడికి కూడా స్వాగతం. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.